నమస్తే మిత్రమా, వెల్కమ్ టు సెల్యులాయిడ్ స్టోరీస్. ఇక కృష్ణమ్మ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే నా అభిప్రాయం సినిమా పర్వాలేదు అనిపించింది. సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ భద్ర, కోటి, శివ, మీనా, ఏసీపీ. సినిమా ఒక అడవిలో జరిగిన హత్య దగ్గర మొదలవుతుంది. భద్ర, కోటి, శివ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు. ఇంచిపేట ఊరిలో దొంగ సరుకు చేతులు మార్చటం, ఇంకా పోలీసులతో కలిసి చెయ్యని కేసులు ఒప్పుకొని జైలుకి వెళ్తూ ఉంటారు. శివ ఇలా తప్పుడు పనులు వద్దు, మనం కూడా అందరిలా మంచి కుటుంబంలో బ్రతుకుదామంటూ ఉంటారు. శివ, మీనా ఒక సన్నివేశంలో కలిసి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. భద్ర కూడా మీనాని సొంత చెల్లిలా చూసుకుంటారు. మీనాకి 3 లక్షల డబ్బులు అవసరం వస్తుంది. భద్ర తన చెల్లిలా చూసుకునే అమ్మాయి కోసం చెయ్యని తప్పును ఒప్పుకొని జైలుకి వెళ్ళాలి అనుకుంటారు. అసలు ఆ కేసు ఏంటి, ఎందుకు భద్రాన్ని చెయ్యని కేసును తను చేసినట్లు ఒప్పుకోమని అడిగారు అనే పాయింట్ కథలో బాగుంది. కేసు ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. సినిమా స్టార్టింగ్లో జరిగిన హత్య ఎందుకు చేశారు అనేది ప్రీ క్లైమాక్స్లో తెలుస్తుంది. భద్ర, కోటి నటన సినిమాకి పెద్ద ఆకర్షణ. సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. Hope you also watch and enjoy Krishnamma movie in your nearest theaters. Thank you for watching this review. Subscribe to the channel for more interesting movie reviews.